హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సంక్రాంతి పండుగకు ఒక 2 రోజుల ముందే మా అమ్మ మురుకులు చేస్తుంది. అప్పటికే ఇంకా చాలా లేట్ అయిపోయింది. మా డాడీ వాళ్ళకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చినాకనే అప్పాలు చేస్తా అని చేయలేదు. పిల్లలు బాగా సతాయిస్తారు. నేను మా అమ్మ ఇద్దరం పట్టుకొని కూర్చుంటాం డే టైము. అట్లాంటిది ఇంకా మా అమ్మ అప్పాలు చేస్తుంటే నూనె దగ్గర పిల్లలతోటి ప్రాబ్లం అవుతుంది అనేసి అప్పాలు చేయలేదు. మా డాడీ వాళ్ళ స్కూల్కి హాలిడేస్ ఇచ్చిన తెల్లారే ఇంకా మా అమ్మ మురుకులకు పిండి పట్టించుకొచ్చింది. 2 కిలోల బియ్య పిండిలా కొంచెం మినపప్పు కలిపి పట్టించుకొచ్చింది. ఆ బియ్య పిండిలా నువ్వులు, వేయించుకున్న నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకుంది. అల్లం ఎల్లిగడ్డ కూడా వేసి మంచిగా కలిపినాక బియ్య పిండిలు అంతా కలిసేటట్టు కలిసినాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే గట్టి కలుపుకోవాలి. అంటే బాగా గట్టి కలుపుకోవద్దు, మళ్ళీ ఇట్లా మురుకుల పావుతో ఒత్తడానికి కష్టమవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు తెలిసిపోతుంది. అట్లా మంచిగా కలుపుకోవాలి. మా అమ్మ మురుకులు మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మా ఇంటి వాళ్ళ అమ్మకైతే వాళ్ళు అప్పలు చేసినా కూడా మా అమ్మ అప్పలు అంటేనే చాలా ఇష్టం. మా అమ్మకి తప్పకుండా మా అమ్మ ఇచ్చొస్తుంది. అంత ఇష్టం మా అమ్మకి ఆ మురుకులు. చాలా బాగా చేస్తుంది. ఇంకా మా అమ్మ ఏమి ఇక్కడ అప్పలు చేస్తుంటే కారు తీసుకొచ్చి మా బాబు అక్కడే పెడుతుండే. వాడితో చాలా ఇబ్బంది అయిపోతుంది. అస్సలు ఏ పని కూడా చేయనిస్తలేడు, బాగా సతాయిస్తుండు. అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే వాడు కారు లేవంటే ఏకంగా కిందే ఎత్తేసిండు. ఇంకా మా అమ్మ మురుకుల పిండి విసికినాక ఆ తర్వాత కొంచెం కొంచెం తీసి వేరే గిన్నెలోకి వేసింది. ఎందుకంటే గాలి తలగకుండా మంచిగా మూత పెట్టేయచ్చు అని, ఆ బేసిన్ గిన్నెకి మూత ఉండదు అనేసి వేరే వేరే కొంచెం అన్నం గిన్నె కొంచెం పెద్ద గిన్నెలో వేసేసి మూత పెట్టేసింది. మా అమ్మ ఈ పని చేస్తుంటే మా డాడీ కట్టెలన్నీ కొట్టిండు. మేము ఎప్పుడు పిండి వంటలు చేసినా కూడా మామూలుగా రోజేమో గ్యాస్ స్టవ్ మీద వంటలు చేసుకుంటాం, కానీ ఇట్లా కొంచెం పెద్ద వంటలు అయితే కట్టెల పొయ్యి మీదనే చేస్తాం ఊర్లో కాబట్టి మంచిగా విశాలంగా ఉంటుంది. ఇంకా పిండికి మూత పెట్టేసి ఇంకా మా అమ్మ కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి మీద ఆ కడాయి పెట్టి ఆ కడాయిలో మంచిగా నూనె పోస్తుంది. ఆ నూనె కూడా ఈ చలికాలానికో ఏమో కానీ ప్యాకెట్లోది ఆయిల్ అంతా గడ్డగట్టింది. కొంచెం కొంచెం వేడి తగిలినాక ఆ తర్వాత అదే మంచి నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చింది. నేను దాదాపు అన్ని రకాల వంటలు బాగానే చేస్తాను, అన్ని పిండి వంటలు చేయొచ్చు, కానీ ఈ మురుకులు చేయడం అయితే అస్సలే రాదు. దాంతో అట్లా ఒత్తడం ఆ మురుకుల పావుతో అయితే అస్సలే ఒత్తడానికి రాదు నాకు. మా అమ్మ 4:30, 5 o'clock సాయంకాలం ఆ టైంలో స్టార్ట్ చేసింది కాబట్టి చీకటి అయిపోతుంది తొందరగా, మళ్ళీ వెలుతురికి ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా మా అమ్మ మురుకులు చేస్తుంది. కొంచెం పిండేసి చూస్తే అది మంచిగా ఆగింది. పిండి పైకి తేలంగానే వెంటనే ఇక మా అమ్మ మురుకులు వేస్తూనే ఉంది. ఫస్ట్ వేసేటప్పుడు మా అమ్మ దేవుడికి దండం పెట్టుకుని ఎత్తుంది. ఆమెకు అదో సెంటిమెంట్. అట్లా ఎందుకు వేస్తున్నావు అంటే ఆయిల్ తక్కువ కాలుతుంది అని చెప్పింది. ఇలాంటి మూఢనమ్మకాలు నేను నమ్మగానే ఇక మా అమ్మకి సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి ఇక ఆమె నమ్ముతుంది. మా అమ్మ ఏమో అప్పలు చేస్తుంటే నేను కొంచెం తీస్తా అని కొంచెం హెల్ప్ చేస్తా అంటే మీరు ఉంటేనే ఇంకా నాకు చికాకు, మీరు ఏమొద్దని చెప్తే మా చెల్లె మా బాబు ఇద్దరు వచ్చి ఆడ కూర్చొని ఇంకా మా అమ్మని ఎక్కువ సతాయిస్తున్నారు. చక్కగా మంచిగా మురుకులు చేస్తుంది. ఎంత టేస్టీగా ఉన్నాయో. మా పిల్లలు అస్సలు ఆగట్లేదు. అప్పటికే ఇక అప్పని చూసిన కాంచెలు అప్పలు కావాలని బాగా సతాయిస్తే ఫస్ట్ మేము దేవుడికి పెట్టడం అలవాటు కాబట్టి ఫస్ట్ ఒక 5 తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టిన. ఆ తర్వాత మరొక 5 తీసుకొని పోయి మా బాపమ్మ మా తాత ఫోటోల కాడ పెట్టిన తర్వాతనే పిల్లలకి ఇచ్చిన. ఇంకా వాళ్ళు అప్పటిదాకా అస్సలు హ్యాపీగా లేరు. అప్పలు తిన్నాక వాళ్ళు తిన్నదే లేదు. కొంచెం తిని ఆ తర్వాత ఇక అన్నీ పడేసిర్రు. తినుడు తక్కువ, పడేయడమే ఎక్కువ ఉంటుంది. మొత్తానికైతే ఇక అప్పలు చేసింది. మా బేబీ అయితే ఫస్ట్ టైం అప్పలు తినడం. ఆమెకు టీతులు కూడా దవడకి రాలే, ముందటి పళ్ళతోటి కొరుకుతుంది. పిల్లలు ఆడుకుంటారు. మా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు పట్టుకుంటారు. మా అమ్మ చేస్తుంటే నేను కాలుస్తుంటే నేను తీసేస్తున్నా. మా డాడీ చెట్లకేమో నీళ్ళు పడుతుండు. మా డాడీకి అసలే చెట్లు అంటే ఎక్కువ ఇష్టం. చాలా వీడియోలు కూడా చూపించిన. మా ఇంటి దగ్గర ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అన్ని కూరగాయలు ఇంటి దగ్గరనే పండిస్తామని. ఇంకా అట్లనే ఇక మా అమ్మ ఇక అప్పటికే సగం పిండి దాకా వచ్చేసింది కూడా. ఒక 1 hour కాగానే అయిపోయినాయి. ఇక మంచిగానే ఫాస్ట్ గాలి వస్తుంది, కానీ చీకటి అయిపోయింది. ఎంత చీకటి అయిందో మా అమ్మ అప్పలు కాల్చేసరికి. కాసేపు నేను మా చెల్లెళ్ళు అందరం టైంపాస్ మస్తు ముచ్చట్లు పెట్టి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన మొత్తానికి ఆ రోజు అప్పలు చేసేటప్పుడు. ఇక మా డాడీ అక్కడ నీళ్ళు పడుతుంటే మా బేబీ వెళ్ళి కూడా తీసుకొచ్చింది మా డాడీని. నా పక్కనే కూర్చో తాతయ్య అనగానే మా డాడీ వచ్చి అక్కడ కూర్చుండు. ఆమె అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతుంది. పిల్లలకు సరిగ్గా వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మా మమ్మీ 1 లీటర్ ఆయిల్ పోసి 2 kgs పిండి దాకా కాల్చింది. ఇంకొంచెం నూనె పోయమ్మా సరిపోతలేవు కదా, ఇప్పటికే మస్తు చీకటి అయిపోయిందని చెప్పినా కూడా అవసరమే లేదని చెప్పుకుంటే లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఒక్కొక్కటి కాల్చుకుంటే ఎంత చీకటి అయినా కూడా ఆ చీకట్లో కూడా అసలు వెళ్తురే లేదు. అంత చీకట్లో 7:30, 8 గంటలకు కూడా అట్లనే కాలుస్తుంది. సంక్రాంతి పండుగకు ఏమేమి పిండి వంటలు చేసుకోరో కామెంట్ చేయరు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.